బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలో గత 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. పినపాక, కర్కగూడెం, మణుగూరు, అశ్వరాపురం, బుర్గంపాడు మండలాల్లోని వాకులు, వంకలు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు చిత్తడిగా మారాయి. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావటం లేదు. మణుగూరు సింగరేణి ఉపరితల గనుల్లో వర్షం నీరు చేరింది. దీంతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. మట్టి వెలికితీతకు కూడా ఆపేశారు. 36,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి, 2 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి వెలికితీత పనులను ఆపేశారు. మరోవైపు కొన్ని గ్రామాల్లో వర్షాలపై రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అశ్వరాపేట నియోజకవర్గం అశ్వరాపేట మండలంలో నారాయణపురం, గుమ్మడవల్లి, కొత్తూరు తదితర ప్రాంతాలు, అది రంగాపురం, వడ్రంగపురం ఎఫెక్ట్ అయిన ప్రాంతాలు నేను విజిట్ చేయడం జరిగింది. ఎక్కడైతే ప్రమాదానికి గురైనటువంటి ప్రాంతాలను వాళ్ళు గుర్తించడం జరిగింది. వారికి త్వరలోనే ప్రభుత్వం ద్వారా వారికి లబ్ధి చేకూరాలని చెప్పేసి తెలియజేస్తామని చెప్పేసి ప్రభుత్వం చివరి చేయబోతా ఉన్నా. అదేవిధంగా గుమ్మడవల్లి ప్రాజెక్టును కూడా రూపకల్పన చేయాలని అధికారులు ఆదేశాలు చేయడం జరిగింది. అదేవిధంగా 15 రోజుల లోపల దాన్ని కూడా పూర్తిగా రింగు కట్టి రక్షణ దిశగా తయారు చేయడానికి కూడా సన్నాహాలు చేస్తూ ఉన్నారు. Aswarapeta Niyazwargam, Aswarapeta Mandalam. Yesterday in Ashwarapet Mandal of Bhadradri Kottagudem district, heavy rainfall has occurred. About over 100 mm rainfall has occurred, and because of which the Peddavagu project was badly affected. And in downstream of this project, 2 villages were evacuated in the night, and there is no loss of life as such. So even the rescue operations were conducted very successfully with support of Eluru district team, and our police team, district relief team also was there on time. So we were able to rescue 40 people from flood waters. Apart from that, now as we can see, we are here in Gumadivalli village. We are assessing the damage that has happened to houses and also to properties, and accordingly relief measures will be taken to provide necessary support to the people. So we have instructed all the villagers to stay in rehabilitation centers to avoid any risk to life whatsoever. And as you can see, all the officers and political representatives, they are all in the field providing necessary support to the people. పెదవాగు ప్రాజెక్టు కట్టతెగి ముంపునకు గురైన గుమ్మడివల్లి, కొత్తూరు, వడ్డే రంకాపురం గ్రామాలను కలెక్టర్, ఎస్పీ, ఎమ్మెల్యే పరిశీలించారు. దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించారు. గ్రామాల్లోని పంటలను పరిశీలించారు. తమను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. దెబ్బతిన్న ఇళ్లను, పంట పొలాల బాధితులను ఆదుకుంటామని ఎమ్మెల్యే ఆదినారాయణ భరోసా ఇచ్చారు. పెద్దవాగు పునర్నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడతామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. సామర్థ్యానికి మించి వరద రావడంతోనే ఇలాంటి ప్రమాదం జరిగిందని కలెక్టర్ చెప్పారు. అధికారుల సమన్వయంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామన్నారు. మంచిర్యాల జిల్లా నెన్నెల, భీమిలి, కన్నేపల్లి, కాసిపేట, తాండూరు, వేమనపల్లి, బెల్లంపల్లి మండలాల్లో భారీ వర్షం పడింది. భీమిలి, కన్నేపల్లి మండలాల్లో ఎర్రవాకు, చిన్న తిమ్మాపూర్ వాగు ఉప్పొంగింది. దహేగం, భీమిలి మండలాల్లోని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో పత్తి పంట మొత్తం నీట మునిగింది. వర్షం పడుతున్న ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం నక్కలపల్లిలో లెవెల్ వంతెన కొట్టుకుపోయింది. దీంతో 15 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గత వారం కూడా ఈ వంతెన కొట్టుకుపోయింది. అప్పట్లో పోలీసులు తాత్కాలికంగా ఈ లో లెవెల్ వంతెనకు మరమ్మతులు చేశారు. మళ్లీ భారీ వరదలు రావడంతో అదే పరిస్థితి నెలకొంది. ఈ వంతెనపై అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.